హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బంక్షీమాత టెంపుల్ అనమాట. ఇది మనకి ఔరంగాబాద్ నుంచి ఒక 30 మినిట్స్ అయితే టైం పట్టిద్ది. ఔరంగాబాద్ నుంచి కరోడికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి షిరిడి వెళ్ళే హైవే అనమాట. ఈ హైవే నుంచి మనకి రైట్ సైడ్లో మాత్రం కరోడికి వెళ్ళే రూట్ వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాక హైవే నుంచి రైట్ తీసుకున్నాక రైట్లో కరోడి రోడ్ వస్తుంది అనమాట. ఇదంతా అదే ఏరియా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ మనము రైట్ తీసుకోవాలా. ఈ రోడ్ అయితే రీసెంట్గానే వేసినట్టుండారు, కానీ రోడ్ అయితే చాలా బాగుంది. చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి. ఇటుపక్క ఏరియా ఇంకా అయితే డెవలప్ అవ్వలేదు. ఎక్కడో ఒక చోట అయితే ఇల్లులు ఉన్నాయి, కానీ ఇక్కడ దగ్గరలో అయితే ఇల్లులు ఏమీ లేవు. ఇంతకుముందు మీరు ఎవరన్నా బంక్షీమాత టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళిపోవాలా. ఈ టెంపుల్ నుంచి మనము ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఒక శివ మందిర్ ఉందన్నమాట. ఆ శివ మందిర్ పక్కన నుంచే మనకి బంక్షీమాత టెంపుల్కి వెళ్ళడానికి కొండ మీదకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకున్నామంటే శివుని టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. ఇది కనిపించేదే శివ మందిర్ అనమాట. ఈ శివుని టెంపుల్లో అయితే శివుని ఎదురుగా నంది ఉంది. ఆ నంది చాలా పెద్దగా ఉంది. శివునికి నందికి మధ్యలో మాత్రం టాటాయిస్ ఉంది. ఆ టాటాయిస్ కూడా బ్లాక్ కలర్లో ఉందన్నమాట. మొత్తం కంప్లీట్గా బ్లాక్ కలర్లో అయితే విగ్రహాలు ఉన్నాయి. నంది ఎదురు పెద్ద గంట అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే రీసెంట్గానే కట్టారు. చూసారా, నంది అయితే చాలా బాగుంది. మంచి బ్లాక్ కలర్లో అయితే ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఇదిగో టాటాయిస్ ఇక్కడ ఉంది. టాటాయిస్ ఎదురుగానే శివలింగం ఉందన్నమాట. మనకి ఆ లోపల కనిపించేది శివలింగము. ఈ టాటాయిస్కి శివునికి మధ్యలో పైన అయితే మనకి వినాయకుడి బొమ్మ ఉంది. ఆ ద్వారం ఉంటుంది కదా, ద్వారానికి పైన అయితే వినాయకుడి బొమ్మ ఉంది. ఆ శివుని వెనక మళ్ళీ శివుని విగ్రహం వెనకైతే దుర్గామాత విగ్రహం ఉంది. ఆ విగ్రహం చిన్నగా చాలా బాగుంది. పాలరాయితో చేసిన విగ్రహము. ఈ టెంపుల్ ఎదురుగా అయితే మంచిగా మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయి. దాని పక్కన వచ్చేసామంటే మనకి బంక్షీమాత కొండ మీదకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి మనకి. ఆ ఎదురుగా కనిపించే స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ ఎక్కి మనం కొండ మీదకి వెళ్ళాలా. ఈ స్టెప్స్కి ఎదురుగానే మనకైతే గోశాల ఉంది. అక్కడ చాలా గోవులు ఉన్నాయి. ఇట్లా స్టెప్స్ ఎక్కేసి మనం పైదాకా అయితే వెళ్ళాలా. కంప్లీట్ స్టెప్స్ అయితే లేవు, మధ్యలో అక్కడక్కడ ఫ్లాట్గా కూడా ఉంది, నడవడానికి ఉందన్నమాట. అట్టని ఇట్లా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎండ తగలకుండా పైన చిన్న షెడ్ లాగా వేసేసారు. పిల్లలు అయితే చాలా హుషారుగా దిగుతూ వస్తున్నారు. ఎదురుగా 2 చిన్నపిల్లలు అయితే కనిపిస్తున్నారు కదా. చలికాలంలో వచ్చారంటే పైన కొండెక్కాక వ్యూ పాయింట్ అయితే భలే ఉంటుంది. కొండపైన నుంచి కింద సిటీ మొత్తం చాలా బాగుంది చూడడానికి. నేను కొండ సగం వెళ్ళాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. పైనుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది కిందంతా. ఆ ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ ఇందాక మనం శివుని టెంపుల్ చూసాం కదా, అదే టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు అక్కడి నుంచి అయితే ఇలా పైకి వచ్చాము. పైకి వచ్చాక పైనుంచి చూస్తే
వ్యూ ఇలా ఉందన్నమాట. ఇక్కడికి వారం వారం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే ఒక గృహ ఉంది. ఇక్కడ నుంచి గృహలో నుంచి ఒక పెద్ద హోల్ ఉంది. దాంట్లో నుంచి చూసామంటే కంప్లీట్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇది కొండపైన నుంచి వ్యూ పాయింట్ ఇలా ఉందన్నమాట. అలాగే కొండ మీద కొన్ని షాపులు కూడా ఉన్నాయి. ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ చెట్టు ఎదురుగానే షాపులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూల్ డ్రింక్స్, చిప్స్, మళ్ళీ కోకోనట్ అవన్నీ దొరుకుతున్నాయి. కొన్ని షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి అన్నమాట. మొత్తం మీద అయితే ఒక 5-6 షాపులు అయితే ఉన్నాయి పైన. ఈ కొండ పై భాగం అంతా ఫ్లాట్గా ఉంది. ఏదో మామూలుగా కింద ఉన్నట్టే ఉంది, కొండ మీద ఉన్నట్టయితే లేదు. చూడ్డానికైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇగో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇగో ఇక్కడ మనకి కొబ్బరి బొండాలును వాటర్ కూడా దొరుకుతుంది. అలాగే పిల్లలకి తినడానికి స్నాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ అన్నీ డబల్ రేట్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ కింద నుంచి పైకి తీసుకొని రావాలి కదా. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే కింద సిటీ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఆ ఎదురుగా అయితే ఆ టెంపుల్కి సంబంధించిన బోర్డు కూడా ఉందన్నమాట. ఆ బోర్డు అసలు ఈ టెంపుల్ ఏంది అనే దాని గురించి ఆ బోర్డులో క్లియర్గా అయితే ఉంది. కింద సిటీ అంతా ఇట్లా ఉందన్నమాట. ఎదురుగా కనిపించేదే టెంపుల్ అన్నమాట, బంక్షీమాత టెంపుల్. ఆ టెంపుల్కి ఎదురుగానే ఒక బావి టైప్లో ఉంది. ఈ బావి చుట్టూ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి అన్నమాట. ఈ వాటరు లోపల టెంపుల్లో నుంచి వస్తున్నాయి అన్నమాట. ఆ టెంపుల్లో నుంచి వచ్చే వాటరు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియవు. ఈ కొండ మీద వాటర్ ఉన్నాయి అంటే అదొక హైలైట్ అన్నమాట. ఈ చెట్టు కిందే ఒక శివలింగం ఉంది. మనకి టెంపుల్ నుంచి అయితే చూడడానికి వ్యూ పాయింట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంత పైనుంచి మనం సిటీని చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఈ కనిపించేది టెంపుల్ కాదు, మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలా. అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ పైన నుంచి కిందకి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి మనం లోపలికి వెళ్ళామంటే లోపల బంక్షీమాత అమ్మవారు ఉంటారనమాట. అక్కడ అమ్మవారి దగ్గరే ఒక గేట్ లాగా కట్టేశారు. ఆ గేటు ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్ళామంటే లోపలంతా వాటర్ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ స్టెప్స్ దిగేసి అలా కొంచెం మనం కిందకి వెళ్ళామంటే కింద అమ్మవారి విగ్రహం ఉండదన్నమాట. మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. ఆ ఎదురుగా కనిపిస్తుంది వచ్చి దుర్గామాత అమ్మవారు అనమాట. అమ్మవారికి పక్కనే బంక్షీమాత విగ్రహం అయితే ఉంది. అక్కడ ఒక గేట్ లాగా కనిపిస్తుంది కదా, ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళామంటే మొత్తం వాటర్ ఉంటాయి అన్నమాట. ఇది కనిపించేదే బంక్షీమాత. బంక్షీమాత అమ్మవారి పక్కనే దుర్గామాత విగ్రహం ఉంది. దుర్గామాత విగ్రహం పక్కన ఒక బాబాదైతే ఫోటో ఉందన్నమాట. ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఇల్లు. ఇదైతే ఒక చిన్న గృహ టైప్లో అయితే ఉంది. నేనైతే దర్శనం చేసేసుకొని మళ్ళీ పైకి వచ్చాను. పైకి వచ్చాక టెంపుల్ నుంచి అయితే సిటీ అంతా కంప్లీట్గా ఎలా ఉంది చూడడానికి చుట్టూ వీడియో అయితే తీశాను నేను. ఇక్కడైతే ఒక కుక్క ప్రశాంతంగా పనుకొని ఉంది. అదైతే నన్ను కరుద్దాం అన్నట్టు చూస్తుంది. పైనుంచి సిటీ చూడడానికైతే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.